ఆగండి ఆగండి ఆగండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోవద్దు, టమాటా మొక్క చూపిస్తుంది ఏంటి మా శివక్క అని అందరూ వెళ్ళిపోవద్దు. ఇదైతే నేను మా షాప్ దగ్గర పెట్టుకున్న చిన్ని టమాటా మొక్క. ఈ టమాటా మొక్క అయితే ఈరోజు టమాటా కాయలు అయితే కోసేద్దాం. ఏంటక్క ఒక మొక్కే ఉంది, ఎన్ని కాయలు లేవా అనుకోవచ్చు. కాయలు పడ్డానికైతే చాలా పడినాయి, కానీ ఎవరో కోసుకు వెళ్ళిపోయారు. అయితే అయిందిలే, ఏమైందిలే, మనకి కొన్ని కాయలు మాత్రం దొరికేసినవి, అవి కూడా మీ అందరికీ చూపిద్దామని చూపిస్తున్నా. ఇలా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో చిన్ని టమాటా మొక్కలు కానీ, వంగ మొక్కలు కానీ, మిర్చి కానీ, వంగ కానీ ఏది దొరికితే అది మాత్రం మీ ఖాళీ ప్లేసుల్లో ఏదో ఒకటి మొక్కలు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఒక పిండి, ఒక ఎరువులు, మందు అన్నది వేయకుండా మన చేతులతో పండించుకుంటాం కదా, అది చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది కూడా. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఏదైనా చిన్న మొక్కను మాత్రం నాటండి, మర్చిపోవద్దు. అలాగే నేను వంట డ్యూటీకి వచ్చేసరికి చిక్కుడుకాయ కూర వండుతున్నాను. చిక్కుడుకాయలు చక్కగా గిల్లేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాం ముందే, మరి ఉడకబెట్టాలి కదా, అవునా కదా. చిక్కుడుకాయ చెక్క లోపల పురుగులు కానీ ఏమన్నా ఉంటాయేమోనని చొక్క లోపల గింజల్లో కూడా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా మందులు కొట్టడం వల్ల చిక్కుడుకాయ లోపల కొంచెం పురుగు అయితే వస్తుంది. అలా ఉంటుందా లేదా మంచిగా చూసుకుని చక్కగా వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టేసుకోవాలి. చిక్కుడుకాయ కూర మీరు ఎన్ని రకాలుగా వండుతారు? నేనైతే చిక్కుడుకాయ టమాటా వండుతాను, ఉట్టి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను, మరలా చిక్కుడుకాయ కొంచెం పాలు పోసి వండుతాను. మీరు ఏమేమి వండుతారు, దీనిలో ఎలా వండుతారు చిక్కుడుకాయ కూర అన్నది చిన్న కామెంట్ రూపాన్ని తెలపండి. చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాను. అలాగే ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఏం చేశాను తెలుసా మీకు? చెప్పనా చికెన్ కూడా తీసుకున్నాను. చికెన్ కూడా ఇంకొక పొయ్యి మీద వేసేసి చిక్కుడుకాయ కూర కూడా పొయ్యి మీద వేసేసుకున్నాను. చిక్కుడుకాయ కూర ఒక పొయ్యి మీద, చికెన్ ఒక పొయ్యి మీద. టమాటా కాయలు మన చెట్టుని కోసానని చెప్పాను కదా, అవి చికెన్ కూరలో అయితే వేసేసాను, ఒక 2 కాయలు. అలాగే చిక్కుడుకాయ కూరలో కూడా వేసాను చక్కగా, ఎందుకంటే టమోటా చిక్కుడుకాయ సూపర్గా ఉంటుంది టేస్ట్ పరంగా. మరి అలాగే చికెన్ కూరలో గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. మీ అందరికి తెలిసే ఎవరికైనా గోంగూర చికెన్, ఈసారి ఆ రెసిపీ కూడా చేసి వీడియో పెడతాను, చాలా బాగుంటుంది. ఈరోజైతే ఒక 2 టమాటాలు వేసి చికెన్ ఫ్రై కాదు, పులుసు కాదు, చక్కగా మధ్య రకంలో దింపేసుకున్నాను. సూపర్ టేస్ట్గా ఉంది అని అంటారా? లేదు, సూపర్ వరస్ట్గా ఉందంట. తిన్న తర్వాత కానీ తెలవలేదు. ఏం చేస్తాం, ఈ మధ్య ఏంటో నా కూరలు పెద్ద టేస్ట్ రావట్లా, ఏదేదో జరిగిపోతుంది, ఏం జరుగుతుందో ఏమో అనుకుంటున్నారా? లేదు, చాలా బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది చికెన్ కూర అయితే. నేను ఊరిని అలా అన్నాను, తర్వాత బాక్సులు కట్టేసుకుని నేనైతే వెళ్ళిపోయాను. మీరు కూడా వచ్చేసేయండి, అందరు వెళ్ళిపోయండి బాక్సులు కట్టేసుకుని. నేను కూడా వచ్చేసాను. సరే కానీ మీరు గోంగూర చికెన్ ఎప్పుడైనా తిన్నారా లేదా చిన్న కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా. నేనైతే గోంగూర చికెన్ చాలా బాగుంటుంది, ఈసారి రెసిపీ తప్పకుండా చేసి మీ అందరికీ చూపిస్తాను. సర్లే, ఇదంతా మామూలే, కానీ ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోయారా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. బయటికి వెళుతున్నానని చెప్పాను కదా, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక్క 20 నిమిషాలు మాత్రం బుక్ తీసుకుని చదువుకున్న. పుస్తకాలు చదవడం నాకు ముందు నుంచి అలవాటు ఉంది, కానీ ఈ మధ్య నాకు కొంచెం బిజీలో పడి బుక్స్ చదవడం మానేశాను. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే బుక్స్ చదివితే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకి తెలవని విషయాలు చాలా ఉంటాయి బుక్స్లో, అవి తెలుసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బుక్స్ చదవడానికి ఇష్టపడరు. ఈ మధ్య అసలు మరీ చదవట్లేదు ప్రతి ఒక్కరు. నేను కూడా మానేశాను, ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని, కానీ ఈ మధ్య మానేశాను. కానీ కొంచెం సేపు బుక్స్ కూడా చదివేసుకున్నాను కూర్చున్న తర్వాత. ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది? కొంచెం కఠినంగానే ఉందిలే అక్క, అంతేమీ నచ్చినట్లేదు అనకుండా వెళుతూ చిన్న లైక్ చేసి, చిన్న కామెంట్ చేసి, ఇప్పుడే నా ఛానల్ మీరు ఎవరైనా చూస్తున్నట్లే సబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే నా వీడియోలో చిన్న తప్పులుగానే ఉంటే మీ ఇంటి ఒక ఆడపడుచులాగా నన్ను క్షమించండి. మీరు చేసే లైక్, మీరు చేసే కామెంట్ వల్లే ఇంకా కొంచెం మంచి వీడియోలు తీయాలి అనిపిస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరలా. ఓకేనా? బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి.